హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. టుడే వీడియోలోని వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాస్ అయితే తీసుకుని కట్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. వీటిని మొత్తం అన్నిటిని కలిపేసుకుని అయితే పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కారము, అలాగే సాల్ట్ కొద్దిగా అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మసాలా పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడర్ కూడా వేసుకుని అయితే బాగా అయితే కలిపేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్స్ అయితే తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అయితే తీసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా 2 బ్రెడ్స్ తీసుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ థిక్ పేస్ట్ అనేది మొత్తం అన్నిటిని మన హ్యాండ్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే బ్రెడ్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టుకోవాలి. నీట్గా మన హ్యాండ్స్ అనేది మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ బ్రెడ్ పెట్టుకుని అయితే మనం క్లోజ్ అయితే చేసుకోవాలి. పైన ఇలా క్లోజ్ చేసుకుని అయితే గట్టిగా ప్రెస్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటికి మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్స్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి. స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ గీ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. సిమ్లో అయితే పెట్టుకుని అయితే ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక్కొక్కటిగా మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకున్నారో అన్ని వెజ్ బ్రెడ్స్ని అయితే ఇలాగైతే ప్రిపేర్ చేసుకుని అయితే 2 సైడ్స్ అనేవి కాల్చుకోవాలి. అంతే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.